అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. జూన్ 3వ తారీఖు మంగళవారం రోజున సింహరాశి వారికి అతిపెద్ద శుభవార్త ఒకటి రాబోతుంది. సింహరాశి వారు ఒంటరిగా ఈ వీడియోను చూడండి. భవిష్యత్తు నుండి మాత్రం మీరు అసలు తప్పించుకోలేరు. ఇక సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, సింహరాశి వారికి ఎలాంటి పెద్ద శుభవార్త అనేది రాబోతుంది, సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి పెద్ద శుభవార్త రాబోతుంది, ఏ గ్రహాల అనుకూలతతో వీరికి శుభవార్త వస్తుందో తెలుసుకుందాం. మనం నిత్య జీవితంలో సుఖంగా సంతోషంగా ఉండాలి అంటే గ్రహాల పాత్ర తప్పకుండా ముఖ్య పాత్రను పోషిస్తుంది. గ్రహాలు అన్నీ కూడా మనకు అనుకూలంగా ఉంటేనే మనం జీవితంలో ఏదైనా సరే సాధించగలుగుతాము. గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉంటేనే మనం జీవితంలో సుఖంగా సంతోషంగా ఉంటాము. గ్రహాల అనుకూలత అనేది చాలా ముఖ్యమైనటువంటిది. మరి ఈ గ్రహాల అనుకూలతను మనం పొందాలి అన్న, గ్రహాలు అనేటివి ఎప్పుడు కూడా మనకు సహకరించాలి అన్న, గ్రహాల అనుకూలతతో మనం ధనవంతులుగా మారాలి అన్నా సరే ఖచ్చితంగా కూడా మనకు కొన్ని గ్రహాలు అనుకూలించాలి. అప్పుడే మనం జీవితంలో ఏదైనా సరే సాధించగలం. మనం నిత్య జీవితంలో గ్రహాలు, నక్షత్రాల బలం అవి నమ్ముతూ ఉంటాము. ఎందుకంటే మనము ఒక ముఖ్యమైనటువంటి పూజ చేయాలి అన్న, ఒక వ్రతం చేయాలి అన్న, ఆ రోజు బలం ఎలా ఉంది, గ్రహాల అనుకూలత ఎలా ఉంది అనేటువంటి దానిపైన పరిశీలించిన తర్వాతనే మనం పండగలను, శుభకార్యాలను జరుపుకుంటాం. అదే ముఖ్యంగా సింహరాశి వారికి ఈ సమయంలో కొన్ని గ్రహాలు యోగాల వలన అద్భుతమైనటువంటి గోచార ఫలితమైతే వీరికి ఈ సమయంలో ఉంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీరికి శనిదేవుడి అనుగ్రహం అయితే చాలా అధికంగా ఉంది. శనిదేవుడి యొక్క అనుగ్రహంతో కష్టాలన్నీ కూడా ఈ రాశి వారికి తొలగిపోబోతున్నాయి. కష్టాలు, దరిద్రాల నుండి కూడా ఈ రాశి వారు బయటికి రాబోతూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ రాశి వారికి గోచార ఫలితాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. తద్వారా వీరు ఏ పని చేసినా కూడా అద్భుతంగా కలిసి వస్తుంది. అలానే జీవితంలో కూడా ఒక కొత్త మార్పు అనేది లభిస్తుంది. జీవితరీత్యా, జాతకరీత్యా మీకున్న అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారికి కొన్ని విషయాలలో ముఖ్యమైనటువంటి కొంతమంది విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. కోపం లేదా అహంకారాన్ని తగ్గించుకోవాలి. అంతేకాకుండా వినయంగా ఉండడం నేర్చుకోవాలి. శుక్రుడి సంచారం వలన వీరికి కోపం అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది. చేసే పనిని చెడగొడుతూ ఉండవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎలాంటి విషయంలో కూడా జోక్యం తగదు. అలానే మంచిదని చెప్పేసి ఎవరైనా సరే ఒక వ్యక్తి మంచివారని చెప్పేసి మీరు అలాంటి వ్యక్తులకి మీ పర్సనల్ సమస్యలను, అలానే మీ పర్సనల్గా ఉండేటువంటి కొన్ని విషయాలను అస్సలు కూడా చెప్పుకోకూడదు. అలా చెప్పుకోవడం వల్ల కూడా మీకు వచ్చేది ఏమీ ఉండదు, నష్టమే తప్ప లాభం అనేది అసలు ఉండదని చెప్పుకోవచ్చు. మిత్రుల నుండి ఊహించని సమస్యలు అయితే వస్తాయి, జాగ్రత్త. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారం నిదానంగా సాగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రాశి వారికి. కానీ ఈ రాశి వారికి అశుభం ఎంత ఉందో శుభం కూడా అంతే ఉంది కనుక జాగ్రత్తగా మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకోండి. శుభయోగాలు ఎక్కువగా కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ సమయంలో వీరికి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఉద్యోగంలో పురోగతి, వ్యాపారంలో లాభాలు ఉంటాయి.
ఆస్తి కొనడానికి లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి ఇది సరి అయిన సమయమని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారు గుణం ఎలా ఉంటుందంటే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా విలువని ఇస్తూ ఉంటారు. బంధుత్వాల పట్ల చాలా ప్రాధాన్యత కలిగి ఉంటారు. వీరు ఎంత కోపంగా ఉన్నా సరే, ఎంత ద్వేషంతో ఉన్నా సరే, కానీ ఈ వ్యక్తులు మాత్రం చాలా మంచి వ్యక్తులు. ఎంత కోపంలో ఉన్నా సరే ఎదుటి వ్యక్తులను నిందించరు. ముఖ్యంగా బంధాలను ఏమాత్రం కూడా పాడు చేసుకోరు. బంధుత్వాల పట్ల చాలా మంచి రెస్పెక్ట్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుత గోచారం అయితే చాలా అనుకూలంగా ఉన్నందువలన అనుకున్నటువంటి ఫలితాలను వీరు సాధించగలుగుతారు. అనుకున్న విధానంగా వీరు సాధించగలుగుతారు. మీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో అది ఖచ్చితంగా కూడా సాధించగలుగుతారని కూడా చెప్పుకోవచ్చు. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు ఈ సమయంలోనైతే తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు. మీకు ఏవైనా ఒక శత్రువు ఉన్నారనుకోండి, చిన్న గొడవలు జరిగాయి అనుకోండి, అలాంటి వ్యక్తులు మీకు శత్రువుగానే మిమ్మల్ని చూస్తున్నప్పటికీ కూడా ఈ సమయంలో మీ మధ్య ఉన్నటువంటి శత్రుత్వం అనేది తగ్గిపోయి మిత్రత్వం అనేది పెరుగుతుంది. శత్రువులు కాస్త మిత్రువులుగా మారిపోతారు. ఇక ఇది మీరు కోరుకున్నటువంటిదే. ఎప్పుడు కూడా మీరు ఎవరితోనూ శత్రుత్వాన్ని కోరుకోరు. అలాగే ఎటువంటి కష్టమైన సరే బంధాలను కాపాడుకుంటారు. ఎంతటి పని భారమైనా సరే ఎవరితో చెప్పుకోరు. ఒకరే అవలీలగా ఇంతటి కష్టాన్నైనా సరే పనినైనా సరే చాలా సునాయాసంగా సులువుగా చేసేస్తారు. కానీ ఈ సమయంలో మీ మనసులో ఒక చిన్న సమస్య ఒక చిన్న ప్రశ్న అనేది వస్తుంది. మేము ఇంత చదువుకున్నాము కానీ మాకు అస్సలు ఉద్యోగం లేదు. మేము ఏదైనా పని చేద్దామా ఈ సమయంలో హెల్త్ సహకరించడం లేదు. అలానే ఏమీ పని చేయకుండా ఇంట్లోనే ఉండిపోదామా ఇంట్లో సమస్యలు అనేటివి అంతంత మాత్రాన్ని మరి ఎలా అనేటువంటి ఒక సమస్య అయితే వస్తుంది. ఆ సమస్యను పరిష్కరించుకోవడం కోసం ఖచ్చితంగా మీరు ఏదైనా ఒక పని చేస్తారు. కానీ మీరు పొరపాటున కూడా ఏ పని చేయకుండా ఖాళీగా మాత్రం ఉండరు. ఎందుకంటే ఈ రాశివారు కష్టజీవులు. ఖచ్చితంగా అవి కూడా ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు కష్టపడతామన్నటువంటి దాని మీదనే వీరు ఆధారపడుతూ ఉంటారు. వీరిని నమ్ముకుంటారు తప్ప ఇంకొకరిపైన ఆధారపడి ఉండరు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి జాతకులకి కష్టాలు అనేటివి ఈ సమయంలో తొలగిపోబోతున్నాయి. ఎన్నో కష్టాలను ఎన్నో సమస్యలను ఎదుర్కొని మరి మీరు ఈ యొక్క స్టేజిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏదో లక్షలు కోట్లు సంపాదిస్తేనే ఆనందమని కాదు. మామూలుగా మనకున్న లైఫ్కి ఇప్పటికిన్న లైఫ్కి తేడా ఏమిటో గమనిస్తే అర్థమవుతుంది. కనుక గొడవల్లోకి వెళ్ళకూడదు. అలానే జీవితంలోనే మీకు ఖచ్చితంగా కూడా కొన్ని అంశాలు ఎదురవుతూ ఉంటాయి. అశాంతిలో కూడుకున్నటువంటి కొన్ని పనులు కూడా ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. అశాంతితో ఉన్నప్పుడు మీరు ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే మీ మనస్సుని బలపరుచుకోవాలి తప్ప ఎప్పుడు కూడా బలహీనపరుచుకోకూడదు. మీకు ఈ సమయంలో కొన్ని గ్రహాలు అనుకూలించటం వలన ఒక పెద్ద శుభవార్త అయితే అందుతుంది. మరి ఏంటి ఆ శుభవార్త తెలుసుకుందాం. ఖచ్చితంగా కూడా మీకు రాత్రి 8 లోపైతే ఒక శుభవార్త అయితే వస్తుంది. ఎవరైతే వివాహమైనటువంటి స్త్రీలు ఉన్నారో, గృహిణీలు ఉన్నారో వారికి పుట్టింటి తరపు నుంచి అతిపెద్ద శుభవార్త అయితే లభిస్తుంది. మీ మనసు ఇదివరకు ఏదో ఒక సమస్యతో మనస్సు అనేది నిలకడగా లేక మనశ్శాంతి లేక ఉందో అది ఈ సమయంలో తొలగిపోయి మనశ్శాంతి ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇక ఈ సమయంలో ఆ ఫోన్ కాల్ రాగానే చాలా సంతోషంగా కూడా ఉంటారు. అలానే ఎంతో చదువుకొని ఎంతో మంచి ఉత్తీర్ణత ఉన్నప్పటికీ కూడా ఉద్యోగం లేదు అని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉన్నారో అలాంటి వ్యక్తులకి ఉద్యోగం వచ్చింది అన్నటువంటి శుభవార్తను అయితే లభిస్తుందని కూడా గుర్తుపెట్టుకోండి. అలాంటి వ్యక్తులకి ఉద్యోగం లభించడం అలాంటి వార్తలు అయితే మీరు రాత్రి 8 లోపు అయితే వింటారు. ఇక రాత్రి 8 లోపు ఎలాంటి శుభవార్తను వింటారు అనేది
ఒక ఫోన్ కాల్ ద్వారా అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారండి. ఇక అదే విధంగా మీరైతే మీ ప్రతికూలతను మీరు అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన ఎంతో మేలు చేస్తున్నారు. శివనామస్మరణ అస్సలు మరవకండి. అలాగే దుర్గా చాలీసా పఠించండి, హనుమాన్ చాలీసా పఠించండి. మీకైతే ఖచ్చితంగా మేలిమైనటువంటి అద్భుతమైన ఫలితాలు అయితే మీకు జీవితంలో ఖచ్చితంగా చూడగలుగుతారు. అదేవిధంగా మీకు ఉన్నంతల పెద్దలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.